దశాబ్దాల క్రితం అపోలో మిషన్లో సెట్ చేసిన రికార్డులు ఇప్పుడు ఒక్కొక్కటిగా బ్రేక్ అవుతున్నాయి. నాసా చేపట్టిన ఆర్టెమిస్ 2 మిషన్ ఇప్పటి వరకు మనిషి ఎప్పుడు వెళ్ళని దూరాలకు చేరుకుంటోంది. భూమి నుంచి లక్షల కిలోమీటర్ల దూరంలో నలుగురు వ్యోమగాములు సంచలనాలు సృష్టిస్తున్నారు. ఒక చిన్న స్పేస్ క్రాఫ్ట్లో మానవ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాస్తున్నారు. ఇంతకీ ఈ మిషన్ ఎంత దూరం వెళ్ళింది? ఆర్టెమిస్ 2 బ్రేక్ చేసిన ఆ రికార్డులేంటి? మనిషి ఇప్పటి వరకు ప్రయాణించిన దూరాన్ని దాటడం ఈ మిషన్లో అత్యంత కీలక ఘట్టంగా చెప్పవచ్చు. ఏప్రిల్ 1న ప్రారంభమైన ఈ ప్రయాణంలో ఆర్టెమిస్ 2 సిబ్బంది భూమి నుంచి దాదాపు 2,48,655 మైళ్ల దూరాన్ని చేరుకున్నారు. దీంతో 1970లో అపోలో 13 సెట్ చేసిన రికార్డును అధిగమించారు. ఇంకా మిషన్ పీక్ దశలో ఈ దూరం దాదాపు 2,52,000 మైళ్ల వరకు వెళ్లనుంది. ఈ ప్రయాణంలో నాసా వ్యోమగాములు రీడ్ వైజ్మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్తో పాటు కెనడాకు చెందిన జెరీమీ హాన్సన్ ఉన్నారు. భూమి నుంచి దూరంగా ప్రయాణిస్తూ చంద్రుడి చిత్రాలను సేకరిస్తున్నారు. మానవ కళ్లతో ఎన్నో దశాబ్దాల తర్వాత చంద్రుడి ఫార్ సైడ్ ను ప్రత్యేకంగా గమనించే అవకాశం కూడా ఈ మిషన్తో లభిస్తోంది. సో ఈ మిషన్లో మరో ప్రత్యేక ఘట్టం చంద్రుడికి అత్యంత దగ్గరగా వెళ్లే దశ. సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలో చంద్రుడిని చుట్టి తిరుగుతారు. అదే సమయంలో ఒక అరుదైన సూర్యగ్రహణాన్ని కూడా వీక్షించే అవకాశం ఉంది. చంద్రుడు సూర్యుడి ముందు నుంచి వెళ్లే సమయంలో అంతరిక్షం నుంచి ఆ దృశ్యాన్ని రికార్డ్ చేయనున్నారు. అయితే ఈ ప్రయాణంలో ఒక సవాల్ కూడా ఉంది. చంద్రుడి వెనుక భాగానికి వెళ్లే సమయంలో సుమారు 40 నిమిషాల పాటు కమ్యూనికేషన్ పూర్తిగా కట్ అవుతుంది. ఆ సమయంలో భూమితో ఎలాంటి సంబంధం ఉండదు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మాత్రమే కాంటాక్ట్ రీసోర్ట్ అవుతోంది. అయితే ఈ మిషన్ కేవలం రికార్డుల కోసం మాత్రం కాదు. ఇది భవిష్యత్తులో చంద్రుడిపై మనుషులను మళ్లీ నిలబెట్టేందుకు ఓ ముందడుగుగా చెప్పవచ్చు. ఈ ప్రయాణంలో సేకరించే డేటా, ఫోటోలు, టెక్నికల్ సమాచారం లాంటివి తర్వాతి ఆర్టెమిస్ మిషన్లకు మార్గదర్శకంగా మారనున్నాయి. చంద్రుడిపై శాశ్వత స్థావరం ఏర్పాటు చేయాలనే లక్ష్యానికి ఇది పునాదిగా చెప్పవచ్చు.